చెప్పడానికి మాటలు రావట్లేదు. మూవీ ఇంకా ఎలా ఉంది అంటే ఇదొక 8 వండర్స్లో ఇదొక వండర్. ఇలాంటి అద్భుతాన్ని మాకు అందించిన రాజమౌళి గారికి, కీరవాణి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. తరతరాలకి నిలబడిపోయిన సినిమా బాహుబలి. ఇన్ని తరాలు వచ్చినా బాహుబలి ఒకటే. ప్రభాస్ అంటే కోహినూర్ వజ్రం. దానికి ఇంకా కోహినూర్ వజ్రానికి మా ప్రభాస్కి వెలకట్టలేము. అసలు చూస్తే 2 కళ్ళు సరిపోలేదు. అమరేంద్ర బాహుబలి అప్పుడు మాత్రం బాగా కళ్ళంట ధారాపాతంగా నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ చనిపోయే సీను అసలు చూడలేకపోయాం. ఆయన రాజే కాదు, రాజులకి మహారాజులా ఉన్నాడు అందులోని. అసలు మా బిడ్డ అని చెప్పుకోవడానికి గర్వకారణం. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ మాకు. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. బాహుబలి రాక్స్. ఇట్స్ సూపర్బ్. ఫస్ట్ దానికంటే సెకండ్ది ఇంకా చాలా చాలా బాగుంది. దట్స్ ఇట్. ప్రభాస్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రభాస్ జస్ట్ సూపర్బ్ యాక్టింగ్. అందరు కూడా అనుష్క, రమ్యకృష్ణ అందరూ కూడా చాలా బాగా చేశారు. టూ గుడ్. ఎవ్రీథింగ్ పర్ఫెక్షనిస్ట్. ఎలా చేస్తాడు అలాగే. ఈ సినిమా గురించి మాట్లాడటానికి మాటలు చాలు. ఒక స్క్రీన్ మీద ఇంత అద్భుతంగా నేను బతికుండా చూస్తాను అనుకోలేదు. రాజమౌళి గారు ఒక తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఇంకా నమ్మలేకపోతున్నాను ఇది మన తెలుగు సినిమా అంటే. నన్ను నేనే గిల్లుకుంటున్నా. ప్రతి ఒక్కరు మన ఇండియాలోనే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈ స్క్రీన్ మీద జరిగిన మ్యాజిక్ చూడాలి. అద్భుతం, అత్యద్భుతం. తెలుగులో నేను చెప్పడానికి ఇంకా మాట్లాడలేదు. రాజమౌళి గారికి నా పాదాభివందనం. ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం.